హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శ్రీ అనుష. సో ప్రీవియస్గా మనం అనంత రీహాబిటేషన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ గురించి చాలా వీడియోస్ చేసాము, అలాగే టెస్టిమోనియల్స్ కూడా చేసాం కదా. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ స్పెషలిస్ట్ అండ్ ఆర్థోస్కోపీ స్పెషలిస్ట్ డాక్టర్ కిషోర్ కార్మూరి గారు ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. సో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఇప్పుడు కిషోర్ గారు ఉన్నారు. సార్ మీ గురించి తెలుసుకోవాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు ఎలా స్టార్ట్ చేశారు? హౌ యూ కమ్ టు హియర్? సో నేను పుట్టింది నిడదవోల్ అని ఒక టౌన్లో, ఆంధ్రప్రదేశ్లో, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సో నా 5th క్లాస్ వరకు నా ఎడ్యుకేషన్ అక్కడ అయ్యింది. 5th తర్వాత ఇంకా నా అల్లరి తట్టుకోలేక హాస్టల్లో వేశారు. ఓకే. సో అదొక మిలిటరీ టైప్ ఆఫ్ హాస్టల్. బాగా చదివినా కొడతారు, బాగా చదవకపోయినా కొడతారు. ఓకే. సో ఎనీ హౌ ఐ ఎంజాయ్డ్ మై హాస్టల్ డేస్, వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ డేస్. సో బాగా కొడతారని చదవడమే తప్ప ఎప్పుడు ఆటల్లోనే ఉండం. ఫోన్ లేని జనరేషన్. సో వీఆర్ హ్యాపీ. క్యాసెట్లతో సినిమాలు చూసిన జనరేషను. శుక్రవారం సాయంత్రం చిత్రలహరి చూసిన జనరేషను. మేబీ లాస్ట్ మేమేనేమో. సో వీ ఎంజాయ్డ్ దస్ డేస్. చాలా ఎంజాయ్ చేసాము. ప్రతి వారం ఒక సినిమా చేస్తారు. సో ఐ ఎంజాయ్డ్ లాట్ హాస్టల్ డేస్లో. బట్ చదువు విషయంలో వాజ్ నెవర్, నేను ఎప్పుడు వెనకలేదు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్నే, బట్ చదువులో ఆల్వేస్ ఫస్ట్. మేబీ ఫస్ట్ 5 ర్యాంక్స్లో ఉంటాను. సో అట్లాగే వి స్టడీడ్ వెల్. సో ఫైనల్లీ అయితే అనుకున్నాను, మేము ఉంటున్న ఇంటి ఎదురుగానే ఒక డాక్టర్స్ ఉంటారు, వాళ్ళ అబ్బాయి నా క్లాస్మేట్. సో వాళ్ళు చూస్తే చాలా ఇన్స్పైరింగ్ అనిపించేది. డాక్టర్స్ అయిపోదాం, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. మా ఇంటి ఎదురుకుండానే కదా. సో పెద్ద అయ్యాక నేను సర్జన్, మా ఆవిడ గైనకాలజిస్ట్. అది ఎందుకో తెలియదు, నో రీజన్స్. అప్పుడే ఫిక్స్ అయిపోయాను. ఫస్ట్ క్లాస్ నుంచే నేను సర్జన్, మా ఆవిడ గైనకాలజిస్ట్. నా దృష్టిలో వీళ్ళిద్దరే డాక్టర్లు, సర్జన్ గైనకాలజిస్ట్ డాక్టర్లు. మిగతా వాళ్ళు ఎవరు బ్రాంచెస్ ఉంటాయని తెలియదు. వాళ్ళు డాక్టర్లు కూడా నాకు ఆ ఏజ్లో. బట్ ఎనీహౌ యాజ్ డేస్ గో బై బాగానే చదివాను. తర్వాత యాజ్ యూజువల్ నేను కూడా శ్రీ చైతన్య నారాయణ బ్రాండే. సేమ్ మాకు కూడా బ్రాండ్ పడింది ఇక్కడ షోల్డర్ మీద, నారాయణ చైతన్య. సో మా కజిన్ ఉండేవాడు నాకన్నా, మా మేనత్త కొడుకు, జస్ట్ నాకన్నా ఒక 2 years సీనియర్. అతను చదివి వైజాగ్లో సీట్ తెచ్చుకున్నాడు. సో మనం ఇంటర్మీడియట్లో అప్పుడే కొత్తగా రెక్కలు వచ్చినాయి. వారానికి థియేటర్కి వెళ్ళి సినిమా చూడొచ్చు, ప్రతిసారి పాకెట్ మనీ ఇస్తామని ఇష్టం ఖర్చు పెట్టుకోవచ్చు. సో ఆబ్వియస్లీ చదువు బ్యాక్ సీట్ తీసుకుంది. సో ఫస్ట్ అటెంప్ట్లో ర్యాంక్ రాలా, లాంగ్ టర్మ్ చేశాను. సో ఒకటే టార్గెట్, నాకు సీట్ రావాలి, ఫ్రీ సీట్ రావాలి, వైజాగ్లో రావాలి, ఇంకంతే. వేరే టాప్ కాలేజెస్ ఉన్నా నాకు సంబంధం లేదు. సో కష్టపడ్డాను, చదివాను. పక్కోడికి హాయ్ చెప్తే కూడా నా టైం వేస్ట్ అవుద్దని చెప్పి పక్కోడికి కూడా హాయ్ చెప్పేవాడిని కదా లాంగ్ టర్మ్లో. నన్ను అందరూ ఒక తేడాగానే చూసేవారు. ఎడ్డీడు మరీ ఎక్కువ చదువుతున్నాడు, కనీసం హాయ్ కూడా చెప్పడానికి. తలదించుకుని వెళ్ళిపోయేవాడిని. పక్కోడు ఎవడన్నా కొత్త పరిచయం వేస్తే వాడి గురించి 2 నిమిషాలు మాట్లాడాలి, టైం వేస్ట్ అయిపోద్దేమో అని భయం అప్పుడు కాంపిటీషన్కి. సో రూమ్కి పరిగెట్టుకుంటూ వెళ్ళేవాడిని, పరిగెట్టుకుంటూ వచ్చేవాడిని, టైం వేస్ట్ అవుద్దని. ఒక కుర్చీ చేతిలో పెట్టుకుని, పుస్తకాలు చేతిలో పెట్టుకుని పరిగెత్తుకుని. శ్రీ చైతన్య సేమ్ పెంచ్, వెరీ గుడ్. సో మొత్తానికి అట్లా ఎనీహౌ వి గాట్ అప్. ఐ కేమ్ విత్ 200 ర్యాంక్. సో వైజాగ్లో ఐ గాట్ సీట్, అయిపోయాను. ఇంకేముంది, వైజాగ్ సీట్ వచ్చేసింది, ఇంక ఎండ్ ఆఫ్ ద వరల్డ్. మనకి ఇంకా అయిపోయాం, మనం సెటిల్ అయిపోయాం లైఫ్లో, ఇంకేం అవసరం లేదని ఇంకా రైట్ ఫ్రమ్ డే 1 త్రూ అవుట్ మై MBBS బాగా ఎంజాయ్ చేశా. లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్, అమ్మాయిలు అబ్బాయిలు ఆల్ మొత్తం క్లాస్మేట్స్ అందరూ నా ఫ్రెండ్సే. సో రోజుకో సినిమా, ఏదో అప్పుడప్పుడు చదివేవాడిని, బట్ క్లాసులు బాగా వినేవాడిని. అంటే నాకు అర్థమైంది ఏంటంటే క్లాసులు బాగా విన్నారు కాబట్టి ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చాయి. ఎగ్జామ్లో ఇప్పుడు ఆల్వేస్ ఎగ్జామ్లో బాగానే చేసాం, ఎవర్ బ్యాక్లాగ్. కానీ బట్ క్లాసులు బాగా వినేవాడిని. ఇంకా మిగతా రోజంతా మనకి ఈరోజు ఏ సినిమాకి వెళ్ళాలి, ఈరోజు ఎక్కడ పార్టీ చేసుకోవాలి, ఇదే తంతు మొత్తం త్రూ అవుట్ ఫ్యాన్. ఫైనల్లీ MBBS అయిపోయింది. ఇంకా చెప్పక చిన్నప్పటి నుంచి సర్జన్ అవ్వాలి, అదేమన్నా కావచ్చు, సర్జన్ అవ్వాలి. సో ఎగ్జామ్లో ఆర్థోపెడిక్స్ వచ్చింది. తర్వాత వైజాగ్ నుంచి విజయనగరంలో చదివాను నెక్స్ట్ ఆర్థోపెడిక్స్. ఓకే. సో మీరు ఆర్థోపెడిక్లో కూడా గోల్డ్ మెడలిస్ట్ కదా సార్? అది MBBSలో కాదు, ఆర్థోపెడిక్స్లో వాజ్ యూనివర్సిటీ టాపర్. ఎన్టీఆర్ యూనివర్సిటీకి మొత్తం టాపర్ నేను. సో ఇంకా అంటే MBBS అనేది కొద్దిగా మెచ్యూరిటీ వచ్చింది, లేదు మనం రోజు కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. క్లినికల్ బ్రాంచ్లోకి వచ్చాము. సో సర్జరీస్ బాగా చేసేవాడిని, బాగా చదివేవాడిని. సో డెఫినెట్గా. సో ఫైనల్లీ
యూనివర్సిటీ టాపర్ వచ్చాను. సో అయితే మీరు చిన్నప్పుడు అనుకున్నారు కదా ఇట్లా నేను ఒక సర్జన్ అయిపోవాలి, నా వైఫ్ గైనకాలజిస్ట్ అయిపోవాలి. అవును. సో అప్పుడు అనుకున్నారు కదా సర్జన్ అవ్వాలి, ఆర్థోపెడిక్ సర్జన్ అవ్వాలని. అప్పుడు కూడా మీకు అదే ఇంటెన్షన్ ఉందా మీ కాలేజ్ లైఫ్ లో, లేకపోతే మారిపోయిందా? లేదు మారిపోయింది. ఇంకా మనకి వైఫ్ గైనకాలజిస్ట్ అనే కాన్సెప్టే లేదు. ఇన్ఫ్యాక్ట్ అంటే నేను అప్పుడు మైండ్ సెట్ మారిపోయింది. గైనకాలజిస్ట్ వద్దనుకున్నాను నేను. ఓకే. ఎందుకంటే టూ బిజీ పీపుల్. గైనకాలజిస్ట్ అనేది బర్త్ అనేది ఎవరి కోసం ఆగేది కాదు. సో ఐ థాట్ ఎవరో ఒకళ్ళు మంచోళ్ళు ఎవరైనా దొరికితే చాలు అనుకుంటే, సో మా వైఫ్కి నేను దొరికాను, నాకు మా వైఫ్ దొరికింది. సో లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అనుకోండి. ఓకే. ఇప్పుడు మీ వైఫ్ గైనకాలజిస్ట్ కాదు. షీ ఈజ్ ఎ ఫేమస్ పెయిన్ ఫిజిషియన్ అనుష. తర్వాత నెక్స్ట్ ముంబైకి వెళ్ళాను. ముంబై కూడా ద ఫేమస్ హాస్పిటల్ హిందూజా హాస్పిటల్ అని, ఇట్స్ ఇండియా వైడ్గా చాలా ఫేమస్. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఏవో సెంటర్స్ అనమాట. ఏవో అనేది చాలా ఫేమస్ బోర్డ్ అది ఆర్థోపెడిక్స్లో. ఇట్స్ వన్ ఆఫ్ ద ఏవో సెంటర్. సో మంచి ఎక్స్పోజర్ నాకు. ఒక గవర్నమెంట్ సెటప్ నుంచి ఒక హై లెవెల్ కార్పొరేట్ సెటప్కి జంప్. నాకు ఐ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్. సో 2.5 years వరకు వెరీ మచ్ ఎంజాయ్డ్ ఇన్ హిందూజా. సో దట్ ఈస్ యువర్ మోస్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చా? యా, డెఫినెట్గా. అందరూ నేను ముంబైలో చదివాను, అందరూ ముంబైలో నైట్ లైఫ్ బాగా ఉంటుంది, ఎంజాయ్ చేసిన. నేను ఒక్కరోజు ముంబైలో కూడా నైట్ బయటికి వెళ్ళడానికి కుదరలేదు. మార్నింగ్ 6కి వెళ్తే నైట్ 11 వరకు హాస్పిటలే. సో 2 years వర్క్ ఆప్షన్ లేదు. సో ఎంజాయ్డ్ ఇన్ ముంబై. అది కూడా ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యాము. వెరీ గుడ్ ఎక్స్పోజర్. అండ్ బాంబే ఆర్థోపెడిక్ సొసైటీ ఒక ప్రెస్టీజియస్ ఫెలోషిప్ ఉంటుంది, అది కూడా నేను చేశాను. సో వెరీ గుడ్ ఎక్స్పోజర్. సో కమింగ్ టు అనంత సార్, మరి అనంత ఎస్టాబ్లిష్ చేయడం ఎట్లా జరిగింది? సో ఇప్పుడు మీరు ఇక్కడ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్. సో హౌ ఇట్ వాస్ హ్యాపెండ్? సో యాజ్ ఐ సెడ్, నా ఎక్స్పోజర్ అనేది ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ టు ఓల్డ్ క్లాస్ లెవెల్ కార్పొరేట్ అంతా ఎక్స్పోజర్ నాకు ఉంది. సో అఫ్కోర్స్ అనంత ఐడియా నా ఎడ్యుకేషన్ అయినప్పటికీ ఇప్పటికి 10 years పైన పట్టింది అనంత ఐడియా మనం ఫార్ములేట్ చేసి ఈ పిక్చర్ తీసుకురావడానికి. నేను మళ్ళీ వచ్చా, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఉస్మానియాలో పనిచేసా, సింగరేణిలో పనిచేసా, వేరే కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేశాను. అంతా చేసిన తర్వాత గత 7.5 yearsగా సన్షైన్లో పనిచేస్తున్నాను. సో ఇంత ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత ఐ అండర్స్టాండింగ్ అనమాట, ఒక హెల్త్ కేర్ సెటప్లో, హెల్త్ కేర్ సినారియోలో ఎక్కడ డెఫిషియన్సీస్ ఉన్నాయి, మన ఆపరేషన్ చేసేస్తాం తర్వాత ప్రాబ్లం ఏంటి, మనకు వాళ్ళు ఫేస్ చేసే ఇబ్బందులు ఏంటి. వాళ్ళు సర్జరీ చేసి ఇంటికి వెళ్ళిపోతారు, వాళ్ళు ఫోన్ చేస్తారు, సార్ నొప్పి ఉందని, సార్ ఇటు కదలచ్చా అటు కదలచ్చా, స్మాల్ థింగ్స్. గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండరు. ప్లస్ వాళ్ళు కూడా భయం పేషెంట్లకి, ఏమో మన ఇటు కదిలితే బాగుంటుంది, ఇటు కదిలితే ఇబ్బంది అవుతుంది, ఏమో తెలియదు. సో ఫైనలీ మ్యారేజ్ అయింది. డాక్టర్ చంద్రశేఖర్ మా ఫాదర్ ఇన్ లా, ఆయన రిటైర్డ్ గాంధీ సూపరింటెండెంట్, ఆరోగ్యశ్రీ CEO. సో ఫైనల్లీ వి థాట్ మనం ఒకటి పెడదాము, ఒక రెగ్యులర్ హాస్పిటల్ అని ముందు అనుకున్నాం, కానీ బట్ నౌ వి సా ఈవెన్ విత్ ఈజ్ అనంత ఈజ్ హిస్ బ్రెయిన్ చైల్డ్. సో ఒక డెఫిషియన్సీస్ ఉన్నాయి హెల్త్ కేర్లో. సో వి థాట్ వి విల్ అడ్రస్ దెమ్. ఉన్నాయి సెంటర్స్ ఉన్నాయి, బట్ అనుకున్నాం ఓకే వీ హ్యావ్ టు డూ ఎ క్వాలిటీ జాబ్. సో నేను కూడా చాలా రీహాబ్ సెంటర్స్ తిరిగాను, ఆయన కూడా తిరిగారు. సో ఫైనల్లీ వీ వర్ ఏబుల్ టు క్రియేట్ వన్. అండ్ నౌ వీ హ్యావ్ టు లివ్ అప్ టు అవర్ ఓన్ స్టాండర్డ్స్. ఎందుకంటే మేము, మా ఫాదర్ ఇన్ లా, మా వైఫ్ అనుష, వీ కెప్ట్ అవర్ స్టాండర్డ్స్ సో హై. సో ఇట్స్ నౌ ఇన్ ద వీ హ్యావ్ టు రీచ్ అవర్ స్టాండర్డ్స్. ఆల్మోస్ట్ యూ హ్యావ్ రీచ్డ్ సార్, ఎందుకంటే నేను చూస్తున్నాను కదా. సో ఈ అనంత అనే నేమ్ ఎట్లా వచ్చింది? అనంత, దిస్ నేమ్ ఇంట్రెస్టింగ్. మై వైఫ్, షీఈ్ ఎన్ కృష్ణ అర్డెంట్ ఫ్యాన్, డివోట్ అని నేను అన్నాను. షీఈ్ ఎ ఫ్యాన్ ఆఫ్ కృష్ణ. సో అనంత అనేది ఇట్ కేమ్ ఫ్రమ్ హర్ థాట్ ప్రాసెస్ ఓన్లీ. మా సింబల్ కానీ, అనంత అని కానీ, అవర్ విజన్ అండ్ మిషన్ కానీ, అవర్ కోర్ వాల్యూస్, ఎవ్రీథింగ్ ఈజ్ మెయిన్లీ ఆన్ మై డాక్టర్ అనుష, మై వైఫ్, తన థాట్ ప్రాసెస్ అది. వెరీ ఇంట్రెస్టింగ్ సార్. అసలు మీ గురించి తెలుసుకోవడం అంటే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, ఎందుకంటే నేను చెప్పాను కదా ఫస్టే, మీ గురించి కావచ్చు, ఫిజియో టీమ్, అనుష మేడం గురించి కావచ్చు, చాలా పేషెంట్స్, మీ అటాచ్మెంట్ ఎక్కువ ఉంది పేషెంట్స్కి. సో ఇప్పుడు పర్సనల్గా మీ గురించి తెలుసుకున్నాను. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.